Hello everyone, today our topic Maths 1A functions important questions చూద్దాము. సో ఫంక్షన్స్ అనే కాదు ఈచ్ టాపిక్ నుంచి ఎల్ఏక్యూస్ విఎస్ఏక్యూస్ ఉన్నాయి, ఎస్ఏక్యూస్ కూడా. సో ఫస్ట్ అయితే ఈ ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఈచ్ టాపిక్ నుంచి కూడా నేను ఆల్రెడీ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. సో మ్యాక్సిమం మనకైతే అదే క్వశ్చన్స్ నుంచి ఫైనల్ ఎగ్జామ్స్లో వచ్చాయి కదా. సో ఫస్ట్ అయితే మీరైతే ఇందులో ఉన్న క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత నేను ఈచ్ టాపిక్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది నేను అప్లోడ్ చేశాను. సో వాటి లింక్స్ కూడా నేను ఇస్తాను. సో ఓకేనా, ఇందులో ఉన్న క్వశ్చన్స్ అయితే మీరు ఏ క్వశ్చన్ కూడా మీరు అసలు మిస్ చేయకండి. సో ఖచ్చితంగా అయితే పాస్ అవ్వడమే కాదు, మినిమం 50+ మార్క్స్ అయితే వస్తాయి. ఓకేనా. సో అలానే మ్యాథ్స్ 1A అండ్ 1B 2A 2B అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే చదవండి. అండ్ 1B కూడా అంతే, నిన్ననే అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి ఆ వీడియోని కూడా. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ 1B కూడా ఎల్ఏక్యూస్ ఒకటైతే ఉన్నాయి. సో ఎస్ఏక్యూస్ విఎస్ఏక్యూస్ అనేది ఈ వీక్లో కూడా 1B నేను అప్లోడ్ చేసేస్తాను. సో 1A అయితే మనకు అన్నీ ఉంటాయి, ఎల్ఏక్యూస్ ఎస్ఏక్యూస్ విఎస్ఏక్యూస్ టాపిక్ వైజ్గా ఉంటాయి. సో మీకు సొల్యూషన్స్ కావాలంటే చూడండి, చాలా ఈజీ వేలో ఉంటాయి, మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఈ క్వశ్చన్స్ అయితే అసలు మిస్ చేయకండి, ఎందుకంటే మనకు ఆల్మోస్ట్గా ఇందులో నుంచే వచ్చాయి మనకు ఫైనల్ ఎగ్జామ్స్కి. కాకపోతే మీరు క్వశ్చన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ మనకు చాలా టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్స్ అనమాట. సో ఓకేనా. మ్యాట్రిసెస్ గురించి కూడా నేను విఎస్ఏక్యూస్ అప్లోడ్ చేస్తాను ఈరోజు నైట్ కన్నా రేపటికైనా కూడా. సో చూడండి, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. అది చాలామంది కూడా కొంచెం టఫ్గా ఫీల్ అవుతారు కాబట్టి సో అది చాలా ఈజీ వేలోనైతే నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను. సో ఓకేనా. 2 మార్క్స్ అయితే ఆల్మోస్ట్ ఇందులో చెప్పిన సమ్స్ అన్నీ కూడా నేనైతే సొల్యూషన్స్ రాసేస్తాను. మొత్తం మనకు మ్యాట్రిసెస్ నుంచి మా అంటే ఒక 30 విఎస్ఏక్యూస్ ఉంటాయి, అందులో నుంచి ఖచ్చితంగా అయితే 2 విఎస్ఏక్యూస్ అయితే వస్తాయి. ఓకేనా. అండ్ ఎల్ఏక్యూస్ ఎస్ఏక్యూస్ కూడా అన్ని టాపిక్స్ నుంచి అయితే ఉన్నాయి. మీరు పర్ఫెక్ట్గా కావాలి, అసలు ఏ మిస్టేక్స్ చేయొద్దు అని మీరు అనుకుంటే ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేయండి, మీకు ఆన్సర్స్ కూడా ఉంటాయి. సో ఓకేనా. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అండ్ అడిషన్ ఆఫ్ వెక్టర్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, తర్వాత ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ ఈక్వేషన్స్. సో అన్నీ కూడా ఎల్ఏక్యూస్ అండ్ ఎస్ఏక్యూస్ ఉంటాయి, విఎస్ఏక్యూస్ కూడా. సో ఓకేనా. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ ఒకసారి చూడండి, ఎల్ఏక్యూస్ ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మనకి ఇందులో నుంచే క్వశ్చన్స్ వచ్చాయి. చూడండి, మొన్న ఎగ్జామ్కి వచ్చిన క్వశ్చన్స్ ఇవే కదా. సో వీటితో పాటు కూడా నేను ఆల్రెడీ ఇంకా మనకు ఎక్స్ట్రా క్వశ్చన్స్ కావాలంటే ఆల్రెడీ అది కూడా షార్ట్లో ఒక వీడియో ఉంటుంది, అండ్ అవి కూడా చూడండి. అండ్ ఈ ఆన్సర్స్తో పాటు ఇంకా ప్రీవియస్ ఇయర్స్లో మనకు బాగా రిపీట్ అయిన క్వశ్చన్స్ అనమాట, అంటే లాస్ట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ కూడా నేను అప్లోడ్ చేసిన ఆన్సర్స్ ఉన్న వీడియోస్లలో ఉంటాయి. సో ఈ ఆన్సర్స్తో పాటు ఇవే కాకుండా వేరే ఆన్సర్స్ కూడా చూసుకోండి. ఓకేనా. సో అప్పుడు మనకు మామూలుగా మనము రాయాల్సింది ఏంటి, 7 ఎల్ఏక్యూస్లలో మనం రాయాల్సింది ఎంతమ్మా అంటే 5 ఎల్ఏక్యూస్ కదా. సో అంటే మీరు మినిమంగా ఒక 6 ఎల్ఏక్యూస్ అనేది మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఏమైనా కొంచెం పేపర్ మనకి ఏదైనా టఫ్ లాగా వచ్చినా కూడా మనం అట్లీస్ట్ ఒక 5 ఎల్ఏక్యూస్ అయినా సరే మనం అటెంప్ట్ చేయగలుగుతాం. ఓకేనా. సో మీరైతే ఏం మిస్టేక్ చేయకుండా అసలు ఏం మిస్ చేయొద్దు, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా చేయాలి. సో ఓకేనా. ఎల్ఏక్యూస్ ఎస్ఏక్యూస్ అండ్ విఎస్ఏక్యూస్. సో ఇక్కడ ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయి మనకు, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా ఎస్ఏక్యూస్ అండ్ ఎల్ఏక్యూస్ అండ్ విఎస్ఏక్యూస్. ఓకేనా. చూడండి, ఇవన్నీ ఇంపార్టెంట్ అండ్ ఇవన్నీ కూడా మనకు ఒకసారి టెక్స్ట్ బుక్లో ఒకసారి చూసుకోవాలంటే చూసుకోండి. ఎగ్జాంపుల్ సమ్స్ కూడా ఉంటాయి, ఎగ్జాంపుల్ సమ్స్ని కూడా మనము ఎప్పుడు మిస్ చేయొద్దు. సో ఓకేనా. చెప్పాను కదా, ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ 1A 1B 2A 2B అన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అండ్ 1A 1B సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఓకేనా. చూడండి, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ ఎస్ఏక్యూస్ కూడా ఉంటాయి. సో ఇక్కడైతే మనకు ఒక 6-7 అని కొన్ని టాపిక్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ నేను ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసిన వాటిలో అయితే మినిమం మనకు ఒక 10 క్వశ్చన్స్ 10+ ఎబోనే ఉంటాయి, అంటే 15 అలా ఉంటాయి, 13, 14, 15. సో ఓకేనా. ఈ క్వశ్చన్స్ అయితే చూడండి, మిస్ చేయొద్దు, ఏ క్వశ్చన్ కూడా మనం మిస్ చేయొద్దు. మనకి మార్క్స్ కావాలంటే మనం కష్టపడాలి కదా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఆల్రెడీ మనకు మొన్న మార్చ్లో కూడా చదివేశాము. అయితే ఇప్పుడు కొంతమంది ఇంప్రూవ్మెంట్ రాస్తున్నారు కదా, సో వాళ్ళ కోసం అనమాట, ఇంప్రూవ్మెంట్ అండ్ సప్లీ వాళ్ళ కోసం. సో ఓకేనా. ఈ క్వశ్చన్స్ చదవండి, ఇవి చదివితే చాలు. ఓకేనా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా చదువుతారు. ఓకేనా. ఓకే, ఆల్ ద బెస్ట్. అండ్ మిస్ చేయకండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్. ఇక్కడ ఉన్న ఈ క్వశ్చన్స్ అయితే మాత్రం మిస్ చేయదు, అన్ని క్వశ్చన్స్ చదవాలి. ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.